నువ్వేంటి ఇక్కడ? పెళ్లి చూపులు అక్కడ. అయితే నువ్వు ఇంకా ఎదగాలి పార్దు. ఇప్పుడు నువ్వు ఒక అంబాసిడర్ కార్ కొనడానికి వెళ్ళావు. పక్కన ఒక బెంచ్ ఉంది. నువ్వేం కొంటావు? నువ్వు పోర్టబుల్ టీవీ కొనడానికి వెళ్ళావు. ఆ పక్కన ఒక పెద్ద ప్లాస్మా టీవీ ఉంది. నువ్వేం కొంటావు? అక్క అంబాసిడర్, నేను బెంజు, అది పోర్టబుల్. నేను ప్లాస్మా, అది లైఫ్ బాయ్. నేను లక్స్. అందుకే నా అందం దానికి ప్రాబ్లం కాకూడదని ఇలా వచ్చాను. దేవుడు దయ వల్ల దానికి పెళ్ళైపోతే నాకేదో గంటకు తగ్గ బంటలా హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్ దొరకపోలే. చూసావా, నువ్వు కూడా చూపు తిప్పుకోలేకపోతున్నావు. అయ్యో దేవుడా, ఎందుకయ్యా ఇంత అందం ఇచ్చావు నాకు? బాధపడకు పూరి. మీ అమ్మ వాళ్ళందరూ అనవసరంగా భయపడుతున్నారు, కానీ నువ్వు అంత అందంగా ఏం లేవు. కళ్ళేమంత పెద్దవి కావు. ముక్కు కూడా ఎవరో కొట్టినట్టు కొంచెం లోపలికుంటుంది. పెద్ద కలర్ కూడా కాదు కదా, ఇంకెందుకు భయపడటం? అంటే నేను అందంగా లేనా? వాళ్ళందరూ చెప్పటం వల్ల నీకు అలా అనిపిస్తుంది తప్ప. బెంజ్ అందరూ బాగుందంటారు పూరి, కానీ అంబాసిడరే కొంటారు. నా మాట నువ్వు హ్యాపీగా కిందకి వెళ్ళిపో. ఎవడు బాగున్నా ఉంటాడు చూస్తాను. పార్దు, ఇంకొకసారి చూసి చెప్పు.